స్వామి వివేకానందను ఒకసారి ఆళ్వారు మహారాజు తన ఆతిథ్యం స్వీకరించమని ఆహ్వానించాడు. వివేకానందుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆళ్వారు మహారాజు ఆయనతో సంభాషణ ప్రారంభించాడు. మాటల సందర్భంలో ఆళ్వారు మహారాజు తనకు విగ్రహారాధన అంటే విశ్వాసం లేదని, అదొక మూఢ నమ్మకమని వాదించాడు. కొంతసేపు అయిన తరువాత వివేకానందుడు ఉన్నట్లుండి అక్కడ ఉన్న భటునితో, అదిగో ఆ గోడకు తగిలించి ఉన్న మహారాజుగారి చిత్రపటాన్ని కిందకు దింపండి అన్నాడు. భటుడు పటాన్ని కిందకు దించాడు. అప్పుడు వివేకానంద, ఇక్కడున్నవారెవరైనా ఈ పటం మీద ఉమ్మివేయండి అని అడిగాడు. ఎవ్వరూ సమాధానం చెప్పక, పైగా అపరాధం జరిగినట్లు భావించి నిల్చుండిపోయారు. ఆళ్వారు మహారాజుగారికి కోపంతో కన్నులెర్రబడ్డాయి. పెదవులను బిగబడుతున్నాడు. కాని వివేకానందుడంటే గౌరవం భక్తి కలవాడు కనుక ఏమీ తోచక కూర్చుండిపోయాడు. అప్పుడు స్వామి వివేకానంద అతి శాంతంగా గంభీరంగా ఇలా చెప్పారు. ఈ పటం మీద ఉమ్మివేయడానికి మీరు ఎందుకు ఇష్టపడలేదు? ఇందులో మహారాజు లేడు కదా. ఇది కేవలం ఒక అట్టముక్క గుడ్డముక్క మాత్రమే కదా. కాని ఇది రాజుగారి చిత్రం. దీనిని చూసినప్పుడు మహారాజుగారు గుర్తుకు వస్తారు. ఆయనను చూచినట్లే భావిస్తారు, గౌరవిస్తారు. ఆ విధంగానే రాతితో లోహంతో రూపొందించిన దైవ ప్రతిమలను చిత్రపటాలను చూసినప్పుడు భగవంతుని స్వరూపం మన మనోనేత్రాలకు గోచరమవుతుంది. వాటిని పూజించేటప్పుడు అందులో భగవంతుడు ఉన్నాడనే విశ్వాసం భక్తులకు ఉంటుంది. ఈ సత్యాన్ని చెప్పడానికే నేను ఈ విధమైన పని చేశాను అని ఆళ్వారు మహారాజుకి విగ్రహారాధన పట్ల ఉన్న అవిశ్వాసాన్ని నిర్మూలించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చిన్న కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.